वेङ्कटेशाय स्वाहा ॐ नमो वेङ्कटेशाय स्वाहा ॐ नमो वेङ्कटेशाय स्वाहा ॐ नमो भगवते 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 स्वाहा ॐ नमो वेङ्कटेशाय स्वाहा ॐ नमो वेङ्कटेशाय स्वाहा ॐ नमो वेङ्कटेशाय स्वाहा ॐ नमो वेङ्कटेशाय स्वाहा ॐ नमो भगवते वासुदेवाय स्वाहा ॐ नमो भगवते वासुदेवाय स्वाहा ॐ नमो भगवते वासुदेवाय स्वाहा ॐ स्वाहा ॐ नमो वेङ्कटेशाय ॐ नमो भगवते स्वाहा ॐ नमो भगवते स्वाहा ॐ नमो वेङ्कटेशाय स्वाहा ॐ नमो वेङ्कटेशाय स्वाहा ॐ नमो అందరూ కూడా బాగా ఆపండి. ఎవరి స్థానాలలో వాళ్ళు ఇంతకుముందు ఎలా కూర్చున్నారో అదే ప్రకారంగా కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ నామాన్ని ఒక 108 సార్లు, ఆ తర్వాత ఓం నమో భగవతే సంకర్షణాయ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ అనేటువంటి మంత్రాలు ఇక్కడ చెప్తూ ఉంటారు. మీ అందరూ కూడా మనం ఇక్కడ పద్మావతి హోరా సమేత వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టా మహోత్సవాన్ని చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా చక్కగా ఓం నమో వెంకటేశాయ స్వాహ ఓం నమో భగవతే వాసుదేవాయ 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 స్వాహ ఓం నమో భగవతే శంకరాయ స్వాహ ఓం నమో భగవతే ఓం నమో వెంకటేశాయ స్వాహ ఓం నమో వెంకటేశాయ స్వాహ ఓం నమో వెంకటేశాయ స్వాహ ఓం నమో మీరు ఆ యొక్క కాళ్ళు దొప్పలలో ఒక ద్రవ్యాన్ని వేస్తూ ఉండాలి. కాబట్టి ఒక విషయాన్ని గమనించుకొని అందరూ కూడా చక్కగా భగవంతుని యందే మనసును లగ్నం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకుందాం. అందరం కూడా కలిసి సామూహికంగా మనం భగవంతుని ప్రార్థిస్తే దానికి ఉండేటువంటి శక్తి చాలా గొప్పది. కాబట్టి మనం అందరం కూడా వేళ్లతో అంటే చూపుడు వేలు చిటికన వేలు వదిలేసి మధ్య వేలు అనామిక అంగుష్టము ఈ మూడింటిని కలిపి హోమ ముద్ర అంటారు. ఇట్లా వేస్తేనే భగవంతునికి అర్పితం అవుతుంది. కాబట్టి హోమ ముద్రతోటి మీ అందరూ కూడా స్వాహాకారం చేస్తూ ఉండాలి. మీకు ఒక సాకల్యంతో నిండినటువంటి దొప్పను అట్లాగే ఒక ఖాళీ దొప్పనిచ్చారు. ఆ దొప్పలో నుంచి ఈ దొప్పలో అంటే నిండు దానిలో నుంచి ఖాళీ దానిలో మీరు వేస్తూ ఉండాలి, స్వాహాకారం చేస్తూ ఉండాలి. అంతా అయిపోయిన తర్వాత చివరికి అయ్యగారు మీ అందరి దగ్గరికి వచ్చి ఆ సాకల్యాన్ని తీసుకోవడం. నమో వెంకటేశాయ స్వాహ ఓం నమో వెంకటేశాయ స్వాహ ఓం నమో వెంకటేశాయ స్వాహ ఓం నమో వెంకటేశాయ స్వాహ ఓం నమో వెంకటేశాయ స్వాహ వెంకటేశాయ స్వాహ ఓం నమో వెంకటేశాయ స్వాహ
ओम नमो भगवते अनिरुद्धाय स्वाहा।